హాయ్ వెల్కమ్ టు 700 ఇన్స్టిట్యూట్. మొన్న లాస్ట్ సండేకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లోని మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2x + 2లో స్థిర పదం 2 యొక్క పరిమాణం ఎంత అని ఉంటుంది. అయితే ఒక బహుపదిలో ఒక స్థిర పదం యొక్క పరిమాణం ఎలా చేస్తారు? 2 ఇంటూ దీన్ని మనం ఏం రాయొచ్చు, 2ని x⁻0 రాసుకోవచ్చు. సో ఒక బహుపదిలో చరరాశి యొక్క ఘాతాంకాన్ని మనం ఏమనుకుంటాం, ఆ చరరాశుల యొక్క ఘాతాంకాల మొత్తాన్ని మనం ఆ పదం యొక్క పరిమాణంగా మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ x⁻0 రాయొచ్చు. x⁻0 వాల్యూ ఎంత? 1. కాబట్టి ఎలాంటి చేంజ్ అనేది ఇక్కడ ఉండదు వాల్యూలో. కాబట్టి ఒక స్థిర పదం యొక్క పరిమాణం ఎప్పుడు 0. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. 50 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య. సో ఇది డైరెక్ట్ ఆన్సర్ 10. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక అర్ధవృత్తాకార అట్టముక్కను దాని వ్యాసాన్ని అక్షంగా వేగంగా భ్రమణం చేస్తే ఏర్పడు త్రిమితీయ ఆకృతి. ఇది గోళం, డైరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ ఒకసారి 94ది క్వశ్చన్ ఒకటి రాంగ్గా పడ్డది. ఒకసారి ఇది స్కిప్ చేసేయండి, సారీ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ -3 యొక్క గుణకార తత్సమాంశం యొక్క అసలు గుణకార తత్సమాంశం ఏంది? -3 × 1 అంటే మనకు వచ్చేది ఏంది? -3. సో -3 అంటే గుణకార తత్సమాంశం 1. సో 1 యొక్క సంకలన విలోమం ఏంది? -1. సో ఇస్ ద ఫోర్త్ ఆన్సర్, ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక కోణం దాని పూరక కోణంలో 2/7వ వంతు అయిన పూరక కోణము మరియు అసలు కోణంలో మధ్య భేదం అన్నాడు. యాక్చువల్గా ఈ క్వశ్చన్ కూడా మిస్టేక్ ఉంది. సో ఇది కూడా క్యాన్సిల్ చేసేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయిన వాటిని ఏమంటారు? 2 ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అంటే వాటిని రేఖీయ ద్వయం అని అంటారు. అండ్ 2 కోణాల మొత్తం ఏవైనా ఆసన్న కోణాలు కానీ మరియు పక్క కోణాలు కానీ ఆ 2 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరకాలు అని కూడా అంటారు. అంటే సంపూరకాలు అయినప్పుడు అవి ఆసన్న కోణాల వేరు కోణాల మనకు సంబంధం లేదు. ఏ 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు అయినా అవి సంపూరకాలు. రేఖీయ ద్వయంకు మాత్రం కేవలం ఆసన్న కోణాలు కావాలి. కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంది? రేఖీయ ద్వయంలో ఉన్నటువంటి కోణాలు అవి సంపూరకాల కిందకే వస్తాయి. కాబట్టి అన్ని సంపూరక కోణాలు రేఖీయ ద్వయం కానవసరం లేదు. బట్ అన్ని రేఖీయ ద్వయంకి సంబంధించిన కోణాలన్నీ కూడా సంపూరకాలు అయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే పూరకాలు అంటే మనకు 90 డిగ్రీస్ కావాలి. సో ఇది క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఒకసారి గమనించండి. ఇందులో A and B ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 2025 చదరపు సెంటీమీటర్లు వైశాల్యం గల రాంబస్ యొక్క కర్ణం పొడుగు 27 సెంటీమీటర్స్ అయినా దాని రెండవ కర్ణం. సో డైరెక్ట్ ఫార్ములా D1 × D2 మనకు వైశాల్యం ఇవ్వడం జరిగింది. సో ఈ ఫార్ములాను మనం సాల్వ్ చేస్తే ఇందులో మనకి ఇచ్చింది ఒక D1 ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనకి ఈ ఫార్ములా సాల్వ్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ 150 సెంటీమీటర్స్ రావడం జరుగుతుంది. ఒకసారి గమనించండి. ప్రతిదీ మనం ఓన్లీ ఇప్పుడు క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. మరి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా లాంగ్ అవుతుంది వీడియో. సో ఒకసారి చూడండి. అండ్ ఇది 10 వస్తువుల ఖరీదు వేల 8 వస్తువుల అమ్మకపు వేలకు సమానం అయితే లాభము లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. సో 10 వస్తువులు ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 10 వస్తువుల కొన్న వేల అనేది 8 వస్తువుల అమ్మకపు వేలకు సమానం. అంటే 8 వస్తువులు అమ్మగానే మనకు కొన్న వేల అనేది వచ్చేసింది. అంటే మిగతా 2 అనేది ప్రాఫిట్. సో ఇది ప్రాఫిట్లో ఉంటుంది. కాబట్టి 2/8 × 100 మనం చేసినట్లయితే మనకు 25% లాభ శాతం అనేది వస్తుంది. 2 చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి 1:2 అయినా ఆ 2 చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి ఎంత? ఇవి చుట్టుకొలతల నిష్పత్తులను మనం స్క్వేర్ చేస్తే వైశాల్యాల నిష్పత్తి అనేది వస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డైరెక్ట్. ఇది 1:4 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక కోణానికి పూరక కోణం కంటే 36 డిగ్రీల అధికంగా గల కోణం అని అన్నాడు. అంటే ఒక కోణానికి పూరక కోణం కంటే ఒక కోణం x అనుకున్నట్లయితే ఒక కోణానికి పూరక కోణం కంటే 36 డిగ్రీల అధికంగా గల కోణం అని అంటారు. అంటే ఇంకో కోణం దీనికంటే ఎంత? 36 డిగ్రీలు అధికంగా ఉండాలి. అంటే ఇదేంది? x + 36గా ఉండాలి. సో ఇవి రెండు మొత్తం కలిపితే ఎంత? 90 డిగ్రీస్ అధికంగా గల కోణం అని అంటుండే. కాబట్టి ఇది 90 డిగ్రీస్. దెన్ 2x 90 - 36. సో ఇందులో మనకు 90 - 36 అంటే 54. సో x = 54/2
2 2 2 7 27. సో x ఈజ్ ఈక్వల్ మనకు 27 రావడం జరిగింది. సో 36 ప్లస్ 27 ఎంత 6 13 and 1 63. సో ఇందులో 63 is the answer. 101 is the 63 is the answer. నెక్స్ట్ ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి 12 సెంటీమీటర్లు, చుట్టుకొలత 32 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం చదరపు సెంటీమీటర్లు అన్నాడు. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి, సమద్విబాహు త్రిభుజం అంటే రెండు భుజాలు సమానం. భూమి ఎంత ఇచ్చిండు 12 సెంటీమీటర్లు. సో ఈ మొత్తం చుట్టుకొలత ఎంత ఇచ్చిండు 32. సో 32 మైనస్ 12 చేస్తే ఎంత మిగిలినవి? సో 20 కాబట్టి ఇది 10 అవుతుంది, ఇది 10. మనకు కావాల్సింది ఏంది ఇప్పుడు? ఎత్తు కావాలి. సో ఎత్తు వచ్చినట్లయితే మనం దీని నుంచి మనం రెండు త్రిభుజాలు మనకు కనుక్కోవచ్చు. ఏది? ఒకటి h1 అనుకుంటే ఒకటి h ఇంటూ ఇది దీనికి లంబం కాబట్టి ఇందులో ఇటు సైడ్ 6 ఇటు సైడ్ 6 తీసుకొని ఫార్ములా చేసుకోవాలి. సో ఈ రకంగా దీన్ని చేస్తే సో మనకు రెండు త్రిభుజాలను మొత్తం యాడ్ చేసినట్లయితే మనకు 48 సెంటీమీటర్స్ అనేది వస్తుంది. హెచ్ రానికి ఫార్ములా మనం ఎలాగ అనుకుంటాం? హెచ్ రానికి కావాలంటే పైథాగరస్ థియరీ వేయాలి. సో ఇది ఏ అనుకుంటే ఇది హెచ్. సో హెచ్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హెచ్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. సో దీని నుంచి మనకు హెచ్ అనేది వస్తుంది. ఏ తెలుసు అండ్ 6 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి హెచ్ వాల్యూ వస్తుంది. హెచ్ వాల్యూ వచ్చిందంటే మనకు రెండు త్రిభుజాలు మనకు వైశాల్యాలు యాడ్ చేస్తే ఆన్సర్ 48 సెంటీమీటర్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అపరిమిత సంఖ్యలో సౌష్ఠవ రేఖలు కలిగిన ఆకారం అన్నాడు. సో ఇది అందరికీ తెలిసిన క్వశ్చన్. ఇది వెరీ ఇంపార్టెంట్ కూడా, చాలా సింపుల్ అండ్ ఇంపార్టెంట్. వృత్తం, ఎందుకంటే వృత్తంలో మనకు నంబర్ ఆఫ్ సౌష్ఠవ రేఖలు తీసుకోవచ్చు ఇలా అండ్ రెండు కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు నిర్మించగల చతుర్భుజం. సో ఇది ఒకసారి ఆలోచించండి, మరీ డీప్గా కాకుండా. సో మనం రెండు కర్ణాల కొలతలు ప్రాపర్ అంటే రెండు కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు ప్రాపర్గా మనం రాంబస్ని మాత్రమే గీయవచ్చు. చతురస్రాన్ని అవన్నీ కూడా అంటే ఏర్పాటు చేయొచ్చేమో కానీ ప్రాపర్గా ఒకటే కొలత గల రాంబస్ని మాత్రం మనం ఏర్పాటు చేయవచ్చు. సో దీనికి ప్రాపర్ ఆన్సర్ రాంబస్. 10 రాశుల సగటు 38 అయినా దానిలో ఒక రాశి 56ను తొలగించినట్లయితే కొత్త సగటు ఎంత అన్నట్టు. అంటే 10 రాశుల సగటు 380. సో అందులో 56 తీసేస్తే అండ్ డివైడెడ్ బై 9 తీసుకోవాలి. సో 9 తీసేసుకుంటే 380, 324 డివైడెడ్ బై 9. సో ఈజీ. ఇది ఎంత 3 సో 27 ప్లస్ 5 54. సో 36 ఈజ్ ద ఆన్సర్ ఇది. అండ్ ఒక సమాంతర చతుర్భుజం యొక్క ప్రక్క కోణాలు x డిగ్రీ మరియు 2x + 3. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. పక్క కోణాలు ఎదురెదురు సమాంతర చతుర్భుజంలో మనకు ఎదురెదురు కోణాలు అనేవి సమానం. అండ్ కోణాలు సమద్వీకరణ చేసుకుంటాయి, లంబ సమద్వీకరణ కాదు, జస్ట్ సమద్వీకరణ చేసుకుంటాయి. కాకపోతే మనకు అక్కడ ఉన్నటువంటి మిగతాయి కూడా చతురస్రం కానీ అవన్నీ కూడా సమాంతర చతుర్భుజంలోకి వస్తాయి. కాకపోతే వాటి కండిషన్స్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటాయి. బట్ చతురస్రము దీర్ఘచతురస్రం కూడా సమాంతర చతుర్భుజాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే x డిగ్రీ అండ్ 2x ప్లస్ 2x + 30 పక్క భుజాల యొక్క మొత్తం మనం చూసుకున్నట్లయితే 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్ ప్రక్క భుజాల మొత్తం ఎంత 180 డిగ్రీలు. అదే సమాంతర చతుర్భుజంలో అన్ని కోణాల మొత్తం 360 డిగ్రీలు. ఈ పక్క అంటే ఇది ఎదురెదురు కాదు, ఇలా పక్క ఉన్న మొత్తం కోణాల మొత్తం 180 డిగ్రీలు. సో ఇది 3x ప్లస్ 30 అటు వెళ్తే 150. సో 3 5 50 అంటే x వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది 50 వచ్చింది. అధిక కోణం ఎంత ఇప్పుడు మరి 50 2x అంటే 2 5 అంటే 100 + 30 130 ఈజ్ ద ఆన్సర్. అండ్ మొదటి 5 ప్రధాన సంఖ్యల మొత్తం. మొదటి 5 ప్రధాన సంఖ్యలు మనకు రావాలంటే 2 3 5 7 11. సో వీటి యొక్క మొత్తం ఎంత మనకు 28. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్, సరే గమనించండి. 15 సంవత్సరాల తర్వాత హేమ యొక్క వయసు ఆమె ప్రస్తుత వయసుకు 4 రెట్లు అయినా ఆమె ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. అంటే ప్రస్తుత వయసు అంటే ఇప్పుడు ప్రస్తుత వయసు మనం ఫర్ ఎగ్జాంపుల్ x అనుకుంటున్నట్లయితే 15 సంవత్సరాల తర్వాత ఆమె వయసు ఏమవుతుంది 15 + x అవుతుంది. ఈ 15 + x అనేది ఇప్పుడున్నటువంటి వయసుకు 4 రెట్లు అట. సో 15 + x అంటే 3x = 15. సో 3 5 x = 15. ప్రస్తుత వయసు ఎంత 15. సింపుల్. 3 వరుస పూర్ణ సంఖ్యల మొత్తం 24 అయినా
ఆ సంఖ్యలు అన్నాడు. వరుస పూర్ణ సంఖ్యలు మనం తీసుకున్నట్లయితే x-1 x ప్లస్ 1గా మనం తీసుకోవచ్చు. x ప్లస్ x 3x. సో ఇక్కడ -1 + 1 క్యాన్సిల్ అయితే 0 = ఇటు ఒక మొత్తం ఎంత 24. సో 3 ఎందులు 24. ఒకటి ముందుది ఎంత 7 8 9. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వానిలో గుణకార తత్సమాంశం అన్నాడు. గుణకార తత్సమాంశం అంటే గుణకారం. మనం ఏ సంఖ్యనైనా గుణించినా మళ్ళీ అదే సంఖ్య రావాలి. దేనితో గుణిస్తే అదే సంఖ్య అవుతుంది, ఒకటితో గుణిస్తే. కాబట్టి ఒకటి గుణకార తత్సమాంశం. అదే సంకలన తత్సమాంశం అంటే 0. ఎందుకంటే 0ని ఏ సంఖ్యకు యాడ్ చేసినా కూడా అదే సంఖ్య వస్తుంది. సో అది గుణకార తత్సమాంశానికి సంకలన తత్సమాంశానికి తేడా. ఈ క్రింది వానిలో దత్తాంశంలో అన్ని విలువలపై ఆధారపడే అంశం ఏది అని అన్నాడు. అన్ని విలువల మీద ఏది ఆధారపడుతుంది? మధ్యగతమా, అంకమధ్యమా, బౌలకమా, అవివికమా? బౌలకం అనేది అత్యధికంగా రిపీట్ అయిన నంబర్ల మీద ఆధారపడుతుంది. మధ్యగతం అనేది ఏంది? ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసినప్పుడు మధ్యలో ఉన్నటువంటి విలువలపై మాత్రమే ఆధారపడుతుంది. అంటే సరి సంఖ్య అయినప్పుడు, దత్తాంశంలోని అంకెల సంఖ్య మొత్తం సరి సంఖ్య అయినప్పుడు మధ్యలో ఉన్నటువంటి 2 వాల్యూల సరాసరి మీద ఆధారపడుతుంది. అంటే మొత్తానికి అయితే 2 విలువలపై ఆధారపడుతుంది. అదే బేసి సంఖ్య అయినప్పుడు ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉన్న విలువపై ఆధారపడుతుంది. ఇప్పుడు ఆరోహణ అవరోహణ క్రమంలో రాశాక. తర్వాత వచ్చింది అంకమధ్యమం. అంకమధ్యమం అనేది ఏంది? సరాసరి. కాబట్టి ప్రతి విలువను మనం యాడ్ చేసిన తర్వాత డివైడెడ్ బై సంఖ్య చేసినట్లయితే మనకు సరాసరి వస్తుంది. అంకమధ్యమం అనేది ప్రతి విలువపై ఆధారపడుతుంది. సో ఆన్సర్ వచ్చేసి అంకమధ్యమం. నెక్స్ట్ స్కేల్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఒక పటం యొక్క స్కేలు అంటాడు. ఒక పటంలో 1 సెంటీమీటర్ అంటే దాని అర్థం బయట మనకు 30,000 సెంటీమీటర్లతో సమానం అంటుండు. కాబట్టి పటంలో 2 పట్టణాల మధ్య దూరం 4 సెంటీమీటర్లు అయితే యాక్చువల్గా 4 × 30,000 సెంటీమీటర్లు అవుతుంది. అంటే 1,20,000 సెంటీమీటర్లు. డివైడెడ్ బై సెంటీమీటర్లు మనం 1 సెంటీమీటర్ అంటే ఏంది? 100 సెంటీమీటర్లు అయితే 1 మీటర్. సో 1 మీటర్ అంటే 1000, 1 కిలోమీటర్ అంటే 1000. ఇక్కడ మనకు ఆన్సర్లు కిలోమీటర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి 1000 మీటర్స్ 1 మీటర్కు 100 చేసినట్లయితే ఏంది? 1.2 కిలోమీటర్స్ అనేది ఆన్సర్ ఇక్కడ. 113 క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇందులో నలుగురు సభ్యుల యొక్క కుటుంబానికి 20 కిలోగ్రాముల బియ్యం అవసరం. సభ్యుల సంఖ్య 10కి పెరిగిన ఎన్ని కిలోగ్రాముల బియ్యం అవసరం అవుతుంది? అంటే ఇక్కడ సభ్యుల సంఖ్య పెరిగిన కొద్దీ ఇక్కడ బియ్యం అవసరం సరుకు సంఖ్య అంటే ఎంత సరుకు కావాలో అది కూడా పెరుగుతుంది. కాబట్టి ఇది అనులోమానుపాతంలో ఉన్నది. సో అనులోమానుపాతంలో ఉన్నప్పుడు ఏంది? ఏకవస్తు మార్గంలో ఈజీగా అనుకోవచ్చు. 20 / 4 × 10. సో 10 4 5 10 5 50. సో దీనికి ఆన్సర్ 50 కిలోగ్రాములు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 3 ధనపూర్ణ సంఖ్యలు వేరువేరు సముదాయాలను ఎన్ని తీసుకుంటే అంకమధ్యమం 6, మధ్యగతం 7, బౌలకం లేకుండా ఉంటుందని అంటున్నాడు. ఇక్కడ మనకు క్లూ ఏంది? ఇక్కడ అంకమధ్యమం ఇచ్చిండు, మధ్యగతం ఇచ్చిండు. మధ్యగతం అంటే మధ్యలో ఉన్నటువంటి వాల్యూ ఎంత? 7. ఎందుకంటే 3 ధనపూర్ణ సంఖ్యలు అన్నాడు. మూడిట్లో ఆఫ్కోర్స్ ఇటు ఒకటి ఉంటుంది, ఇటు ఒకటి ఉంటుంది, మధ్యలో మాత్రం 7 అని తెలుసు మనకు. మొత్తం ఎంత? అంకమధ్యం ఇటు ఒక మొత్తం ఎంత కావాలంటే 6 ఇచ్చిండు. ఇదేంది? సరాసరి. సో 6 × 3 ఎంత? 18. అంటే వీటి యొక్క టోటల్ మనకు 18 కావాలి. 3 ధనపూర్ణ సంఖ్యలు వేరువేరు సముదాయాలు ఎన్ని తీసుకుంటే అని అన్నాడు. సో ఇక్కడ బహుళకం మాత్రం కావద్దు. నేను ఇక్కడ 1 తీసుకున్నాను అనుకో, 8, మొత్తం 18 కావాలి. కాబట్టి ఇటు ఏం తీసుకుంటా? 10 తీసుకుంటా. సో ఇటు 2 తీసుకున్నట్లయితే ఇటు 7 ఉంటుంది. ఇటు సైడ్ ఏమవుతుంది? 9 అండ్ 3 7 8 అండ్ ఇటు సైడ్ 4 తీసుకుంటే 4 7 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంది? బహుళకం అనేది వస్తుంది, రిపీట్ అవుతుంది. కాబట్టి ఎన్ని పాసిబిలిటీస్ అవుతాయి? మనకు 3 పాసిబిలిటీస్. కాబట్టి 114 ఇస్ థర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వానిలో స్కార్లింగ్ వర్గీకరణ కానిది అని అన్నాడు. ఉపగమారు. స్కార్లింగ్ వర్గీకరణ, బ్రెస్లిచ్ వర్గీకరణ ఇలాంటి 3-4 శాస్త్రవేత్తలు ఉంటారు. ఈ వర్గీకరణలు చాలా ఇంపార్టెంట్, ఒకసారి గమనించండి. అండ్ నెక్స్ట్ ఈజిప్షియన్ పాపిరస్ అనే గణిత కరదీపికను ఎవరు రచించారు? ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఎక్స్పెక్టెడ్. అండ్ ఎవరు? అహింస రచిస్తాడు. అండ్ ఆగమన పద్ధతి లక్షణం కానిది అంటున్నాడు. ఆగమన పద్ధతి అంటే ఏంది? ఆగమన పద్ధతి అంటే ఎగ్జాంపుల్స్ నుంచి మనం ఒక సూత్రాన్ని కానీ ఒక రూల్ని కానీ తయారు చేయడం అన్నట్టు. అంటే నియమాలను రూపొందిస్తాం. ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని నియమాలను మనం రూపొందించుకుంటాం. సో కాబట్టి ఇందులో అంటే కానిదే అని అన్నాడు. కాబట్టి ఇక్కడ నియమాలను రూపొందించడం అవుతుంది. విషయాన్ని సాధారణీకరించడం ఎస్, సిద్ధాంతీకరించడం ఎస్,
అండ్ అమూర్తం నుంచి ముహూర్తం వైపు సాగుతుంది అని అన్నాడు. సో ఇది రాంగ్. ఇది ముహూర్తం నుంచి అమూర్తం వైపు సాగుతుంది కాబట్టి ఇది రైట్. సో రైట్ ఆన్సర్ దీనికి కానిది అన్నాడు కాబట్టి ఇది 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాణక్య భావనలు అది ఇక్కడ ఏంది జామితి, ఇది జానకి కాదు, రాంగ్ పడ్డది. జామితి భావనలు నేర్పడానికి ఉపయోగపడే అతి ముఖ్యమైన సాధనం ఏంది జియో బోర్డు ఇది. అండ్ నెక్స్ట్ ఈ నిర్వచనాలు ఒక నిర్వచనం పక్కా వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్ ఈ మెథడాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. సంఖ్యలు రాశులు మాపనాల శాస్త్రమే గణితం అని ఎవరు అన్నారు అంటే బెల్ అంటాడు ఇది. అండ్ నెక్స్ట్ సకల శాస్త్రానికి మూలం ద్వారా లాంటిది గణితం అని బేకన్ అని అంటాడు. సో ఇంతటితో మ్యాథ్స్ క్వశ్చన్ సమాప్తం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ డెఫినేషన్ అయితే ఒకసారి గుర్తుంచుకోండి. ఇట్లా ఒక 8 to 10 డెఫినేషన్స్ ఉన్నాయి. వాటిని మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిందే. ఒక మార్కు కంపల్సరీ వస్తుంది. సో థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 7 Institute.